ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. ఇప్పుడు విజయ్ సక్సెస్ ని తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అసలు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటుందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా విజయ్ని అయితే అభినందిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ట్వీట్ చదువుతాం. ఆ ట్వీట్ లో విజయ్ని వాళ్ళు ఏ విధంగా కంగ్రాచులేట్ చేశారు అన్నది కూడా ఒకసారి మీకు విశ్లేషించి చెప్పబోతున్నాను. అండ్ ముందుగా ఒకసారి చూసుకున్నట్టయితే మహేష్ బాబు గారు, ఇతను మన తెలుగు యాక్టర్, మనందరికీ తెలుసు కదా. సో విజయ్ మీద అసలు ఎలా కంగ్రాచులేటర్ చేశారో ఒకసారి చూద్దాము. హార్టీ కంగ్రాచులేషన్స్ యాక్టర్ విజయ్ ఆన్ సెట్టింగ్ న్యూ బెంచ్ మార్క్ and achieving a stunning victory today reflects the faith the people have placed you in a large measure. I'm certain this victory will translate into meaningful progress of Tamil Nadu. అంటే చూసారు కదండి, మహేష్ బాబు అయితే యాక్టర్ విజయ్ గారికి కంగ్రాచులేట్ చేస్తూ అక్కడ ఉన్న ఒక రాజకీయాలలో ఒక బెంచ్ మార్క్ అయితే మీరు క్రియేట్ చేశారు, ఈ విక్టరీకి కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నారు. దాంతో పాటు తమిళనాడులో ఉన్న ప్రజలందరూ కూడా నీ మీద పెట్టుకున్న ఆ నమ్మకం అది ఒక చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని మెజర్ చేయడానికి కూడా వీలు లేదు అన్నట్టుగా అయితే ఇక్కడ కంగ్రాచులేట్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా తను చెప్పే విషయం ఏంటి అంటే తమిళనాడులో ఒక మంచి ప్రోగ్రెస్ రాబోతుంది, అది కూడా నీ వల్లే రాబోతుంది. సో తమిళనాడుకి కూడా కంగ్రాచులేట్ చేసి చెప్తున్నారు. సో యాక్టర్ మహేష్ బాబు అయితే విజయ్కి ఈ విధంగా అయితే ట్వీట్ చేసి కంగ్రాచులేట్ అయితే చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా విజయ్కి ఈ హ్యూజ్ సక్సెస్కి అయితే కంగ్రాచులేట్ చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, సో మోస్ట్లీ కాంగ్రెస్ అండ్ ఆల్సో టీవీకే మర్జ్ అయ్యే అవకాశాలు అయితే తమిళనాడులో కనిపిస్తున్నాయి. సో రాహుల్ గాంధీ కూడా ఇక్కడ విజయ్ని కంగ్రాచులేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి మనం ట్వీట్ చూసుకున్నట్టయితే ఐ స్పోక్ టు తిరు విజయ్ అండ్ కంగ్రాచులేటింగ్ హిమ్ ఆన్ టీవీకే స్పెక్టాక్యులర్ రిజల్ట్ అండ్ దిస్ mandate reflects the rising of youth which is cannot and will not be ignored. My heartfelt thankful to the Congress workers of Tamil Nadu and Puducherry for their hard work and support. I reiterate that the Congress party will continue to protect and serve the people of the Tamil Nadu and Puducherry. సో ఇక్కడ రాహుల్ గాంధీ గారిని చూసుకున్నట్లయితే విజయ్తో పాటు అక్కడ కాంగ్రెస్లో ఎవరైతే గెలిచారో రాజకీయ నాయకులు వాళ్ళకి వాళ్ళ హార్డ్ వర్క్కి కూడా కంగ్రాచులేట్ చేస్తున్నారు. సో ముందుగా చూసుకున్నట్టయితే నేను విజయ్తో మాట్లాడాను, విజయ్కి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాను, అది ఒక గ్రాండ్ సక్సెస్ అని అయితే చెప్పుకొని వచ్చే మీనింగ్ అయితే ఇక్కడ పెట్టాడు. అండ్ ఆల్సో విజయ్ గెలిచాడు, ఆ గెలవడానికి కారణం కూడా ఆ గెలిచిన తర్వాత కూడా అక్కడ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏమంటారు, మన తెలుగులో మాట్లాడుకున్నట్టయితే ప్రజా గొంతుక కాకుండా యూత్ గొంతుక అంటారు కదా. సో వాళ్ళ వాయిస్ వినిపించేలా మీరైతే సక్సెస్ అవ్వడం జరిగింది అని అయితే కంగ్రాచులేట్ చేస్తున్నాను అని చెప్పారు. అండ్ అసలు మీ సక్సెస్ని ఇగ్నోర్ చేయడానికే వీలు లేకుండా ప్రతి ఒక్కరి వాయిస్ని కూడా మీరు రేస్ చేసే విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది మీ సక్సెస్ అని అయితే చెప్పారు. సో చెప్పాను కదండి, సో కాంగ్రెస్ అక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడి గెలిచారో సో వాళ్ళకి కూడా కంగ్రాచులేట్ చేస్తూ మన రాహుల్ గాంధీ గారు ఇక్కడ విజయ్కి కూడా కంగ్రాచులేట్ చేసి ట్వీట్ చేశారు. సో రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్ అయితే ఇది. అండ్ ఇక్కడ విజయ్ దేవరకొండ, మనందరికీ తెలుసు విజయ్ దేవరకొండ రష్మిక గారు ఈ మధ్య కాలంలోనే పెళ్లి చేసుకున్నారు. సో వీళ్ళు రీసెంట్గానే ట్రెండ్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలు అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వేరే ఇతర రాష్ట్రాలలో కూడా వీళ్ళ మ్యారేజ్ అనేది ట్రెండ్ అయింది. సో యాక్టర్ విజయ్కి తను కూడా అయితే ఇక్కడ కంగ్రాచులేట్ చేయడం జరిగింది. ఇక్కడ యాక్టర్ విజయ్ అనేది స్టార్టింగ్ లోనే ట్యాగ్ చేయడం జరిగింది గారు, యాక్టర్ విజయ్ గారు, మై అడ్మిరేషన్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద తమిళనాడు ఫర్ టర్నింగ్ అప్ సో స్ట్రాంగ్లీ టు ఓట్ అండ్ టేక్ ఎ స్టాండ్ ఫర్ దెమ్సెల్వ్స్. అంటే ఇక్కడ విజయ్ దేవరకొండను చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్గా అయితే ట్వీట్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఎక్కడా కూడా విజయ్కి డైరెక్ట్గా కంగ్రాచులేట్ చేయలేదు, మిమ్మల్ని ఎన్నుకున్నందుకు, మీకు ఓటేసినందుకు, అలాగే మీకు ఓటేసి వాళ్ళ మీద వాళ్ళు ఒక స్టాండ్ తెచ్చుకున్నందుకు తమిళనాడు ప్రజలందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా విజయ్ సక్సెస్ కి అయితే కంగ్రాచులేట్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ విషింగ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ టిఎన్ అండ్ ది న్యూ సీఎం ఆల్ పర్స్పెక్టివ్ అండ్ కలెక్టివ్ గ్రోత్, ఎక్సైటెడ్ టు సీ దిస్ న్యూ ఫేస్ ఆఫ్ తమిళ్ పాలిటిక్స్. అంటే ఇక్కడ తమిళనాడు ప్రజలందరికీ
అలాగే సీఎంకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఇది ఒక కలెక్టివ్ గ్రోత్, అంటే ఒక్క క్షణంలోనే అందరూ కలిపి ఒక దగ్గర ఉంటే, అంటే చాలా మంది ఒక సపోర్ట్ ఉంటే అది ఎలాగైతే కలెక్టివ్ గ్రోత్ ఉంటుందో సో అలా చెప్పుకుంటూ వస్తూ, అలాగే ఎగ్జైటెడ్ టు సీ దిస్ న్యూ ఫేజ్, అంటే తమిళనాడు రాజకీయాలలో ఇలా పెట్టేసి అలా సీఎం అయిన ఈ ఫేస్ ఏదైతే ఉందో ఈ ఫేస్ని చూడడంతో పాటు తమిళనాడు పాలిటిక్స్లో ఒక చేంజ్ కూడా, ఆ చేంజ్ ఫేస్ కూడా మేము చూడడానికి రెడీగా ఉన్నాము అని అయితే చెప్పేసి ఇక్కడ ట్యాగ్ కూడా చేయడం జరిగింది, టీవీకే విజయ్ హెచ్క్యూ అని. సో నెక్స్ట్ చూసుకుంటున్నట్టయితే చిరంజీవి కొనిడెల్ గారు. చిరంజీవి అంటే అసలు ఏ మాత్రం క్రేజ్ ఉంటుందో రెండు తెలుగు ప్రజలందరికీ కూడా మనందరికీ తెలుసు. ముఖ్యంగా చిరంజీవి గారు కూడా ఒక పార్టీ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఎంత మాసీ క్రౌడ్ వచ్చినా సరే అవి ఓట్స్ లాగా మారలేకపోయాయి. సో దాంతోనే విజయ్ని కూడా చాలా మంది ప్రజలు వస్తారు యాక్టర్లు అంటే, బట్ ఆ ప్రజలు ఓట్ల లాగా మారడానికి టైం పడుతుంది, లేకపోతే అసలు పట్టదు అనేది ఈ తరుణంలోనే అసలు విజయ్ ఏ విధంగా అసలు మ్యాసివ్ సక్సెస్ సాధించాడు అన్నది చూడొచ్చు. అంటే చిరంజీవి గారు ఇంకా ఓవరాల్గా పాలిటిక్స్ వద్దు అని అయితే పక్కకి వెళ్ళడం జరిగింది. బట్ ఇక్కడ విజయ్ ఒక స్టాండ్ మీద ఉండి మరి ప్రజలకు న్యాయం చేయాలని, ఏదో డెవలప్మెంట్ చేయాలి అని నిలబడ్డారు. సో ఇక్కడ చిరంజీవి గారు విజయ్కి చేసిన ఈ ట్వీట్ ఏదైతే ఉందో ఒకసారి చూద్దాము. డియర్ యాక్టర్ విజయ్, hearty congratulations on this outstanding and well-deserved victory in your first election. May you continue to inspire, lead and serve with unwavering passion and also purpose. My best wishes to you for your public services to the state of Tamil Nadu and its people. అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లోనే డియర్ యాక్టర్ విజయ్ అనేది ఇక్కడ ట్యాగ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు హార్టీ కంగ్రాచులేషన్స్ అంటే తెలియజేస్తున్నారు, ఇది ఒక అవుట్ స్టాండింగ్ అండ్ ఆల్సో నీకు ఇది డిజర్వ్ అయ్యే ఒక సక్సెస్ అని చెప్పేసి, నీకు ఫస్ట్ ఎలక్షన్లోనే ఒక అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ వచ్చింది అని అయితే కంగ్రాచులేట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే నువ్వు ప్రజలందరినీ కూడా ఇన్స్పైర్ చేసే ఒక లీడింగ్ పొజిషన్లో ఉన్నారు కదా, సో దట్ ఈ ప్యాషన్ అంతా కూడా, ఈ ప్యాషన్, ఈ పర్పస్ అంతా కూడా ఇంకా ముందుకెళ్ళాలి అని, అండ్ అక్కడ పనిచేసిన అంటే పబ్లిక్ సర్వీసెస్ అండ్ స్టేట్ ఆఫ్ తమిళనాడుకి కూడా వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ విషెస్ అయితే తెలియజేశారు చిరంజీవి గారు. సో ఇంకా రజనీకాంత్ గారిని చూసుకున్నట్టయితే మనందరికీ తెలుసు, అసలు రజనీకాంత్ అంటే తమిళనాడులో ఒక దేవుని లాగా భావించే ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. సో అలాంటి ఒక పర్సన్ తమిళనాడులో రజనీకాంత్ అంటే ఒక హీరో కాకుండా ఒక దేవుళ్ళ పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి రజనీకాంత్ గారు కూడా ఒక పార్టీ పెట్టాలి అని చెప్పేసి ముందడుగు వేసి మళ్ళీ వెనకడిగేశారు. ఎక్కడో అంటే చిన్న ఇరుకులు బెరుకులు ఉంటాయి కదా, సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా రజనీకాంత్ గారు సాహసం చేయకపోయినా సరే, అంటే ఆ ఫేమ్, ఆ నేమ్, అవన్నీ డబ్బులు అసలు ఎవరి దగ్గర లేనివి కాదు, వీళ్ళందరి దగ్గర ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా ధైర్యం చేయలేకపోయారు. బట్ విజయ్ అసలు ఏ విధంగా నిలబడ్డాడో మనందరికీ తెలుసు. సో అతను చేసిన స్ట్రాటజీస్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఈరోజు అతను గెలవడానికి కారణం అని చెప్పుకోవచ్చు. అండ్ అసలు ఒకసారి రజనీకాంత్ గారు చేసిన ట్వీట్ కూడా మనం చదివే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ట్వీట్ చూసుకున్నట్టయితే, my congratulations to the Thiru Vijay, president of the victorious TVK, and also to the members of this party and their resounding victory in the recently concluded Tamil Nadu Legislative Assembly elections. And ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ విజయ్ని కూడా ఇక్కడ టీవీకే విజయ్ హెచ్క్యూ అని అయితే ట్యాగ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా సింపుల్గా అండ్ ఆల్సో క్యూట్గా అయితే రజనీకాంత్ గారు అయితే విజయ్కి కంగ్రాచులేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ముఖ్యంగా విజయ్కి కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఇక్కడ ఒక విక్టోరియస్ అంటే ఇక్కడ విక్టరీలోనే చెప్పుకునే అటువంటి సక్సెస్ని అయితే ఇక్కడ ట్వీట్లో తెలియజేశారు. అండ్ ఆల్సో ఈ పార్టీ కోసం పనిచేసిన మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ తమిళనాడులో ఉన్న ప్రజలందరికీ కావచ్చు కంగ్రాచులేట్ చేస్తూ, అండ్ ఆల్సో ఈ సక్సెస్ ఎలా ఉంది అంటే, నార్మల్గా ఏదైనా కొట్టినప్పుడు, చాలా గట్టిగా కొట్టినప్పుడు మాత్రం కొన్ని సందర్భాలలో రీసౌండ్ వస్తూ ఉంటుంది. సో ఆ రీసౌండ్ మీ సక్సెస్ అని అయితే ఇక్కడ చెప్పుకొని రావడం జరుగుతుంది. సో ఇంత రీసౌండ్ వచ్చే విధంగా సక్సెస్ సాధించారు. కంగ్రాచులేషన్స్ టు ది విజయ్. అండ్ ఆల్సో పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్లీ కంక్లూడెడ్ తమిళనాడు లెజిస్లేటివ్, సో ఇది అతను సాధించిన పార్టీకి సంబంధించిన సీట్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు డాక్టర్ రాజశేఖర్
సో డాక్టర్ రాజశేఖర్, యాక్టర్ రాజశేఖర్ అన్నట్టు. సో ఇతను కూడా విజయ్ గురించి అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో ముఖ్యంగా చాలామంది అనలిస్టులు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఎవరైనా సరే ప్రతి 2 తెలుగు రాష్ట్రాలలో ప్రజలు, తమిళనాడు ప్రజలు అందరూ అనుకున్నది, అనలిస్టులు అనుకున్నది మాత్రమే ఇతను ట్వీట్ చేశారు. అంటే అందరికీ కూడా కొంచెం దగ్గరగా ఉన్నది. ఇది ఒక మాసివ్ సక్సెస్. బట్ ఈ మాసివ్ సక్సెస్ని ఎవరు ఇంత ఫాస్ట్గా వస్తుంది అని అనుకోలేదు. బట్ ఒకసారి చూద్దాము. ఈ ట్వీట్ కొంచెం నా థాట్ ప్రాసెస్కి కొంచెం నియర్ బైగా అనిపించింది. థాట్ హీ విల్ స్టాండ్ యాజ్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్ అండ్ win in the future, but this result is unexpected and incredible. Congratulations on the monumental result for actor Vijay. God bless you. అంటే ఎవరైనా సరే ఇప్పుడు పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది ఫస్ట్ ఎలక్షన్స్, కనీసం ఒక 4-5 ఇయర్స్ కూడా కాలేదు. సో ఈయన మేబీ ఒకవేళ ఒక మంచి సీట్సే వస్తాయి, మంచి సీట్స్ రావు అని కాదు. బట్ ఆల్సో ఒక మంచి స్ట్రాంగ్ ఆపోజిషన్ లీడర్ అవ్వచ్చు. బట్ గవర్నమెంట్ ఫామ్ చేసే అంత అంటే కింగ్ మేకర్ అవ్వచ్చు. బట్ కింగ్ అయ్యాడు అనేది తను చెప్తున్నాడు ఓవరాల్గా. సో ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఆల్సో ఇంక్రెడిబుల్ సక్సెస్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే నందమూరి బాలకృష్ణ గారు చాలా చక్కగా తెలుగులో మంచిగా ట్వీట్ చేశారు. అండ్ డాక్టర్ విజయ్ని కూడా ట్యాగ్ చేశారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే నందమూరి బాలకృష్ణ గారు కూడా ఇక్కడ ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో ఏముందో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ట్వీట్లో ముఖ్యంగా బాలకృష్ణ గారు చేసిన ట్వీట్ ఏంటంటే, నటుడు తలుచుకుంటే పరిశ్రమ తిరగరాయగలడని తమిళ నట ఎంజీఆర్ గారు, తెలుగు నాట మా నాన్నగారు, తెలుగు జాతి అన్నగారు నందమూరి బాలకృష్ణులు గారు నిరూపించారు. మళ్ళీ ఆ ప్రభంజనాన్ని స్ఫూర్తిగా తెచ్చిన నటుడు విజయ్ని అభినందిస్తున్నాను. తమిళ ప్రజలు తన మీద పెట్టుకున్న ఆశలను నెరవేర్చడమే ఆయనకు ఉన్న ఒక ఆశగా అభిలాషిస్తున్నాను. అదేవిధంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయం సాధించిన పార్టీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఓకే, ఓవరాల్గా అయితే బాలకృష్ణ గారు పెట్టిన ట్వీట్ చూసుకున్నట్లయితే ఒక తెలుగు యాక్టర్ కానీ లేకపోతే ఎవరైనా సరే ఒక యాక్టర్ తలుచుకుంటే సాధించలేదంటూ ఏది ఉండదు. యాక్టర్ తలుచుకుంటే చరిత్రను కూడా తిరగరాసే గల సత్తా వాళ్ళకు ఉంటుంది. దానిలో ముఖ్యంగా తమిళనాడులో వచ్చేసి ఎంజీఆర్ గారిని చూస్తే తెలుసుకోవచ్చు. అండ్ మన తెలుగులో చూసుకున్నట్లయితే మా నాన్నగారు అంటే ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారిని అయితే చూసుకోవచ్చు. అంటే నటుడు తలుచుకుంటే సీఎం అవ్వచ్చు, చరిత్ర తిరగరాయొచ్చు. దాంట్లో ముఖ్యంగా ఎంజీఆర్ మా నాన్నగారు. మళ్ళీ దాన్ని అదే స్థాయిలో నిలబెట్టింది విజయ్. సో విజయ్కి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. అలాగే తమిళ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ మీద ఆశ పెట్టుకున్న వాళ్ళని నిరాశపరచకుండా ఇంకా ముందట కూడా అదే విధంగా పాలిటిక్స్లో దూసుకెళ్తూ ప్రజలకు కావాల్సిన ప్రతిదీ కూడా నువ్వు అది తీర్చాలి అని అయితే ఇక్కడ కంగ్రాచులేట్ చేశారు. అలాగే ఇంకా ఈ 5 రాష్ట్రాలలో ఎవరెవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా చిన్నగా అయితే ఇక్కడ కంగ్రాచులేట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఇప్పుడు ఆఖరికి వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా టీవీకే విజయ్కి అయితే కంగ్రాచులేట్ చేయడం జరిగింది. సో అసలు పవన్ కళ్యాణ్ గారు ఎలా కంగ్రాచులేట్ చేశాడు, ఎలా ట్వీట్ చేశారు అన్నది కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు టీవీకే విజయ్ హెచ్క్యూ అంటే ఇక్కడ కంగ్రాచులేషన్స్ చేస్తూనే ఇక్కడ ట్వీట్ ట్యాగ్ చేయడం జరిగింది. అండ్ ప్రెసిడెంట్ తిరు యాక్టర్ విజయ్ అండ్ హిస్ పార్టీ యాజ్ అ రీసౌండింగ్ విక్టరీ. సో ఈ రీసౌండింగ్ అనేది అంటే అతని సక్సెస్ ఎంత రీసౌండ్ ఇచ్చింది ప్రపంచానికి, రాష్ట్రాలందరికీ అన్నది కూడా ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే చాలా మంది కూడా ఇది ఒక రీసౌండింగ్ విక్టరీ అని అయితే చెప్పుకొని వస్తున్నారు. So emerging as a credible alternative and his first electoral contestant reflects the people's clear aspirations for change. అంటే తమిళనాడులో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఫస్ట్ ఎలక్షన్స్ అప్పుడే మీరు గెలిచారు అంటే అక్కడ మార్పు రావాలి అని కోరుకుంటున్నారు. అండ్ అదే మార్పు మీరు తీసుకురావాలి అన్నట్లుగా కూడా ఆ మీనింగ్ వచ్చేటట్టయితే ఇక్కడ పెట్టారు. అండ్ ఐ విష్ దట్ హీ విల్ వర్క్ విత్ కమిట్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది
పీపుల్ ఆఫ్ తమిళనాడు. సో ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టి మీకు ఓటేశారో అది కూడా ఫస్ట్ ఎలక్షన్స్లోనే. సో అదే పీపుల్ ఏదైతే చేంజ్ కావాలి అని కోరుకుంటున్నారో ఆ చేంజ్ మీరు ఒక రెస్పాన్సిబిలిటీతోనే అది తీర్చాలి అని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ ట్వీట్ పెట్టడం జరిగింది. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ తెలుగు రాష్ట్రాల హీరో అగ్రనేతలతో పాటు ఇక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా విజయ్కి అయితే కంగ్రాచులేట్ చేయడం, ట్వీట్ పెట్టడం అయితే మనం చూసాము. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.